గోంగూర టచ్ అయితే ఆ రుచే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. సో ఆ 2 కాంబినేషన్ లో ఈ రోజైతే మనం 1 పాట్ రైస్ రెసిపీ చూపిస్తున్నాము. అదేనండి చికెన్ గోంగూర పలావ్. ఈ రెసిపీ కోసం ఒక గిన్నెలోకి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, స్టార్ పువ్వు, మరాఠీ మొగ్గ, ఇలాచి, లవంగాలు, కొంచెం షాజీరా, సన్నగా పొడవుగా చీరుకునేటువంటి ఉల్లిపాయ ముక్కలు, అలాగే పొడవుగా కట్ చేసుకునేటువంటి బంగాళదుంప ముక్కలు. బంగాళదుంప ఇష్టం లేకపోతే కనుక స్కిప్ చేయొచ్చు. కొంచెం ఆనియన్స్ ఇలా బ్రౌన్ కలర్ లోకి చేంజ్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టించినటువంటి చికెన్ కూడా వేసుకోవాలి. లేదంటే మీరు డైరెక్ట్ గా అయినా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడ వేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని చికెన్ కలర్ చేంజ్ అయిన తర్వాత పుదీనా కొత్తిమీర తరుగు, ఒక టమాటో వేసుకొని అడుగు పట్టకుండా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అడుగు పడుతూ ఉంటది. సో 2 నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. తీసుకున్న 600 గ్రాముల చికెన్ గాను ఒక పావు కప్పు వరకు పెరుగు వేసుకున్నాను. ఆ పెరుగులోకి 2 టేబుల్ స్పూన్ల కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్, అలాగే కొంచెం చికెన్ మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఈ మసాలా పేస్ట్ ని కూడా ఈ చికెన్ లోకి వేసి బాగా కలుపుకోవాలి. మీరు కొంచెం స్పైస్ ఎక్కువ తింటే కనుక ఉప్పు కారాలు చూసి అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇలా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత నా దగ్గర ఉడకబెట్టినటువంటి గోంగూర ఉంటే అది వేస్తున్నాను. మీరు పచ్చి గోంగూర ఆకులు కూడా వేసుకొని చికెన్ తో పాటు గోంగూర ఆకులను బాగా మగ్గబెట్టుకోవచ్చు. ఇది చాలా పుల్లగా ఉండడం వల్ల నేనైతే కొంచెం గోంగూర మాత్రమే వేశాను. సో మీ పులుపుని బట్టి మీరు గోంగూర క్వాంటిటీ కూడా పెంచుకోండి. ఒక అరగంట ముందే నానబెట్టినటువంటి బాస్మతి బియ్యాన్ని కూడా వేసి బియ్యం విరిగిపోకుండా నిదానంగా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ కి బియ్యానికి గాను నేను ఇక్కడ 1.5 గ్లాస్ చొప్పున వాటర్ అయితే తీసుకున్నాను. సో ఆ వాటర్ కూడా వేసేసి ఒకసారి మొత్తం బాగా కలుపుకొని ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసుకోండి. సరిపోకపోతే కనుక ఉప్పు కారాలు ఇక్కడ వేసుకొని తర్వాత సన్నగా పొడవుగా చీరినటువంటి పచ్చిమిర్చి కూడా వేసి మూత పెట్టేసి రైస్ కుక్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోండి. ఇప్పుడు పొడి పొడిలాడుతూ ఎమ్మి చికెన్ గోంగూర పలావ్ అయితే మనకి రెడీ అయిపోయింది. చూడటానికి ఎంత టెంప్టింగ్ గా ఉందో తినడానికి అంతకన్నా టేస్టీగా ఉంటది ఈ రెసిపీ. నచ్చితే కనుక మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయండి. మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎప్పుడైనా చికెన్ గోంగూర పలావ్ చేస్తే మీ స్టైల్లో కింద కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.